బస్సు ఒకటి గ్యాస్ కూడా అందరికి కాలేదు. అయితే నువ్వే అయితే కాలేవు అంటున్నావు, ఇవన్నీ మేము చేసినావు అని చెప్పి విజయోత్సవాలు చేస్తుంటావు, తెలిసే కదా, చూస్తుంటావు నువ్వు కూడా న్యూస్లో. అన్ని అబద్ధాలే అవి, అన్న అంటే అబద్ధాలే. రైతు రుణమాఫీ ఎట్లా చేసింది అందుకేనా ఆయన రైతు బంధు ఇవ్వలేదు, ఆ డబ్బులతోటే ఎంతమందికైనా అంతమందికి చేసింది, అంతవరకే ఇది. అది అందరికి కాలేదు, రూపాయల ఒక 40 అయింది, 60 కాలేదు, అట్లా అట్లా ఉంది. ఇప్పుడు ఈ విజయోత్సవాలు అని చెప్పి చేస్తుండు కదా, రైతులకు మంచి చేసినాం అని చెప్పి మీరు ఏదైతే రైతులకు కష్టాలు వస్తున్నాయి ఈ సంవత్సర కాలంలో రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు అని చెప్తాను. ఈ రైతులను పురస్కరించుకొని ఆయన రైతు పండగ అని చెప్పి సభలు నిర్వహిస్తూ ఉన్నాడు. సభ వేయించినా కానీ ఇప్పుడు పండించే పంటకు ఖర్చులు ఎక్కువైతున్నాయి, ఆదాయం తక్కువైతుంది. పండియాలను వద్దని దాంట్లో కూడా మాకు ఆలోచన ఎక్కువైపోతుంది, రోగాలు ఎక్కువ, దాని పంట ఖర్చు ఎక్కువ వస్తుంది. ఇప్పుడు ఒక మినిమం 2500 ఉన్నా ఏం కాదు మన క్వింటాల్కు, 2300 ఏం మిగులుతుంది అట్లా. అంటే ఇప్పుడు రైతు బస్సు వచ్చేసి 1400 1500 ఉంది. ప్రతి ఒక్క దానికి ఇప్పటి స్టార్టింగ్ మొదలు పెడితే చేను కోసిన దాకా కూడా మనకు పెట్టుబడి పెట్టవలసిందే రోగాలకు, దాంట్లో ఏం మిగులుతుంది. ఇప్పుడు రైతు పండగ అని చెప్పి పెడుతుండు కదా సభలు, దానికి రైతులు కూడా హాజరవుతున్నారు కదా పెద్ద మొత్తంలో. మరి వాళ్ళు రైతులు కదా, వాళ్ళు కూడా చేస్తున్నారు కదా, వాళ్ళు ఇబ్బందులు ఉంటే ఎందుకు పోతారు? ఎవరు అంటే రైతులా? బయట అదొకటేను. ఇప్పుడు 20 ఎకరాలు ఉన్నాడు, 10 ఎకరాలు పెట్టుకుని 10 ఎకరాలు పోయినా 10 ఎకరాలు మిగులుతాను అంటే ఉద్దేశంతో అట్లా. కానీ చిన్న రైతులు మధ్యతరగతి మొత్తం ఇబ్బందులే అట్లా. ఎట్లా ఉంది ఓవరాల్ గా ఈ కాంగ్రెస్ పాలన ఎట్లా ఉంది సంవత్సర కాలం? అనుకునే హామీలు కరెక్ట్ చేస్తే, వడ్ల ధరలకు రేట్ ఎక్కువ చేస్తే, మనకు ఖర్చులు కొద్దిగా తగ్గించుకుంటే మన పంట అవి ఒక మనకు మేలుగా ఉంటుంది అట్లా. ఇప్పుడు ఏముంది రుణం, ఇప్పుడు రెండోసారి రైతు బంధు రాక ఎంత ఇబ్బంది అవుతుంది ఎవరికైనా. ఇప్పుడు చేసింది వాళ్ళే, పెట్టింది వాళ్ళే, మళ్ళీ అంతే ఊకుంది వాళ్ళే. ఫస్ట్ ఇచ్చినప్పుడే ఊకున్నా అయిపోతుండే, ఇచ్చిరి ఊకుండ్రి, ఆశ ఉంటుందా అని ఉండదా అట్లా. అయితే ఇంకా దాన్ని పెంచి కూడా ఇస్తామని చెప్పారు కదా, ఇప్పుడు గతంలో 10,000 ఇస్తే ఇప్పుడు పెంచి 15,000 చేసి ఇస్తాం మా ప్రభుత్వం వచ్చిన. ఇంకేడా పెంచుతాడు ఆయన. ఇప్పుడు రెండో పంట, ఇప్పుడు రెండోసారి అయిపోయాయి అట్లా. ఏం చెప్తావన్నా ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలన వచ్చినాక ఏమన్నా అంటే ముఖ్యంగా మార్పు కోసమే కాంగ్రెస్ వస్తుంది అని చెప్పి అప్పుడు ఒక గట్టి ప్రచారం చేసిరు, మార్పు రావాలంటే కాంగ్రెస్ కావాలంటారు, తీసుకొచ్చారు. ఏం చెప్తావు, నిజంగానే మార్పు ఏమన్నా వచ్చిందంట? ఏం లేదన్న, ఏం లేదు. ఏం మార్పు? రైతులకు లాస్ మెయిన్ అదే మార్పు. ఏడుందంటే గానే ఉంది, పేరుకు కాంగ్రెస్ వచ్చింది అంతే కానీ చేంజ్ అయ్యేంత. ఇప్పుడు మన సీఎంలు చేంజ్ అయ్యేంత వరకే కానీ రైతులకి ఏమీ పెద్ద లాభాలు ఏం లేవు. వాళ్ళు పెట్టింది తగ్గింది, ఇంకా తగ్గింది. గ్యాస్ గ్యాస్ ఒక 30 రూపాయలు వేసి నేను వేస్తున్నా అని చెప్తారు. ఇప్పుడు 30 రూపాయలే, 30 రూపాయలు 40 రూపాయలు పడుతుంది. ఎందుకు 500కే ఫ్రీ ఇస్తా అన్నాడు? లేదు, 30 రూపాయలు అందులో వేసి సైలెంట్ అవుతుంది. మీరు ఎంత కొనుక్కుంటారు దాన్ని? మేము 900 పెట్టి 900 పెట్టుకుంటాం. కట్టేది ఎంతో మరి 500 కడితే అయిపోతుందిగా, మళ్ళీ వేసుడు ఎందుకైనా డైరెక్ట్ ఫస్ట్ 500కే అయిపోతుండే. అందులో మాకు ఎంట్లో 30-40 రూపాయలు పడుతుంది, అందులో పేరుకు పడుతున్నాయి అని చెప్తాను.